హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ పొద్దున్నే వంట చేసేస్తున్నారా? ఆ ప్రిపరేషన్లో ఉన్నారా? నేను చూపించే వీడియోలో చూపించే ఇదైతే పచ్చిపులుసు అండి. గుర్తుపట్టే ఉంటారు. మామిడికాయ పచ్చిపులుసు కాదు, అలానే వంకాయ కాదు, చింతపండు కాదు. ఏంటి దేంతో చేశానో చూసేద్దామా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. సో ఈ వారం మొత్తం ఏదో రూపాయలు అరటికాయతో అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. అన్ని అరటికాయలు తెచ్చారనమాట. పోయిన వారం అంతానే మామిడికాయలు, ఈ వారం అంతానే అరటికాయలు. సో ఆల్రెడీ పనిపోతుందని చెప్పి ఒకే ఒక అరటికాయ అయితే తీసుకున్నాను. దీన్ని అయితే చెక్కు తీయట్లేదు. ఇలా మధ్య కట్ చేసుకుని కుక్కర్లో అయితే ఉడకబెట్టేసుకుంటాను అనమాట. కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకుని, పోయినసారి కూడా ఒక విజిల్ రానిచ్చాను, సరిగ్గా ఉడకలేదు. సో ఈసారి అయితే 2 విజిల్స్ రాడిస్తా. ఒక్కొక్కసారి అతివృష్టి, ఒక్కొక్కసారి అనావృష్టిగా ఇద్దండి. అంతేనండి, ఎంత వంట కరెక్ట్గా చేసినా కూడా. సో దీన్ని అయితే 2 విజిల్స్ అయితే రానిచ్చేస్తాను. జస్ట్ వాటర్ పోసుకున్నా, ఉప్పు ఏమీ వేయలేదు నేను. ఇలా డైరెక్ట్గానే వాటర్ పోసుకుని 2 విజిల్స్ అయితే రానిచ్చాను. సో దాంట్లోకి సరిపడా చింతపండు చూసారా ఎంత తీసుకున్నానో అంత క్వాంటిటీ చాలండి. ఒక్క అరటికాయ కదా, సో ఆ మాత్రం తీసుకుని వాటర్ పోసుకుని నానిద్దాము. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక పచ్చిమిరకాయ ఎక్కువ వేసుకోండి. దీన్ని అయితే ఇందులో వేసేసి, నేను కట్టర్ అనమాట, ఇది చాలా యూజ్ అవుతుంది నాకు. మనము ఎంత సన్నగా కావాలన్నా దీంట్లో చేసుకోవచ్చు. ఇదైతే నాకు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు. చాలా యూజ్ అవుతుంది అనమాట నాకు. నేను ఇలా నాగడాలు ఏం చేయను, ఇందులోనే వేసుకుంటాను. ఏం లేదండి, జస్ట్ ఇలా పైన ఇలా ప్రెస్ చేస్తే చాలండి, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంది కూడా. చూడండి, ఇలా బయట పైన ఇలా ప్రెస్ చేస్తే మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇంకొంచెం లా ఉన్నాయి కదా, ఇంకొకసారి అంటాను, సరిపోయింది, చాలండి. ఒక్కొక్కసారి పైన ముక్కలు కొంచెం పెద్దగా ఉంటాయేమో కానీ నో ప్రాబ్లం అండి. ఇలా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను అరటికాయలు అయితే ఉడికిపోయినాయండి. దాన్ని చల్లార్చుకుని పైన అయితే తోలు తీసేసుకున్నాను ఈలోపు. సో ఒక బౌల్ అయితే తీసుకుని ఉడకబెట్టి తొక్క తీసిన అరటికాయలు, అలానే ఇప్పుడు సన్నగా చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. అది మనము పచ్చిమిరకాయలు కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. మేము మామూలుగా తింటాం, మరీ ఎక్కువ కారం తినరు పిల్లలు, అందుకని ఈ విధంగా అయితే వేసాను అనమాట. దీంట్లో అయితే ఇప్పుడు చింతపండు పులుసు అయితే ఈ విధంగా నీట్గా దీన్ని మంచిగా ఇలా స్మాష్ చేసుకుని ఆ పులుసుని అయితే అందులో పోసేసుకున్నాను. అది నీట్గా పోసేసుకున్నాక నేను అందులో వేసేసుకుని స్మాష్ చేసుకున్నాను అనమాట. నాకు వీడియో ఏంటంటే ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో తీయటం వల్ల కొంచెం షేక్ అవుతుంది. సో నేను ఒక స్టాండ్ అయితే కొన్నాను పెద్దది, అదేంటంటే ఫిట్ అవ్వట్లేదు అనమాట. సో అందువల్ల ఇలా ఒక చేత్తో పట్టుకుని చేయటం వల్ల ఇలా తప్పకుండా ఇంకో 2 రోజులు 3 రోజుల్లో వీడియో స్టడీగా పెట్టి తీయడానికి ట్రై చేస్తానండి. ఈలోపు అందరూ వంట వీడియోలు పెట్టలేదు ఏంటని అడుగుతున్నారని కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకొంచెం అయితే చింతపండు రసం ఇంకొద్దిగా వేసుకున్నాను. కావాల్సిన వాళ్ళు కొద్దిగా గట్టిగా వేసుకోవచ్చు, అది పచ్చడి కింద అయిపోద్ది అనమాట. సో నేనైతే ఇది పులుసు కదా, పచ్చి పులుసు అనేసరికి కొద్దిగా వాటర్ ఉంటేనే బాగుంటుందని సరిపడా ఉప్పు వేసి వాటర్ వేసాను. సో కొంతమంది బెల్లం వేసుకుంటారండి, నేనైతే బెల్లం వేసుకోలేదు, దాన్ని స్కిప్ చేసాను. పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లం వేసుకుంటారనమాట, నేనైతే వేయలేదు. సో ఈ విధంగా చక్కగా స్మాష్ చేసుకుని ముక్కలు కూడా చూసారా కొద్దిగా కనబడకుండా కనిపించేట్టు చూసుకుంటున్నాను. సో చక్కగా ఇప్పుడైతే తాలింపు వేసేద్దాం. తాలింపులు అయితే ఈరోజు నేను కరివేపాకు అయితే వేయలేదండి, కరివేపాకు కూడా అయిపోయింది, సో అందుకని వేయలేదు. సో వెల్లుల్లిపాయలు వేసాను, అలానే పచ్చెనపప్పు, చాయమినపప్పు అయితే వేయనండి. ఎందుకంటే పచ్చెనపప్పు, చాయమినపప్పు వేయటం వల్ల అది వాటర్ కదండి, పులుసు కదా, మెత్తగా అయిపోతే పిల్లలు ఇష్టంగా తినరండి మా ఇంట్లో, అందుకని ఈ విధంగా వేసాను. సో కరివేపాకు అయితే లేదు, ఇవాళ స్కిప్ చేసాను అనమాట. ఇంగువ అయితే ఎక్కువ వేసుకున్నా, ఎల్లుల్లిపాయ ఇంగు తాలింపు ఆ స్మెల్కే బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను ఒక్క అరటికాయకి. చూసారా, ఈ విధంగా అయితే వేసేసుకుని బాగా కలిపెట్టేసుకుని కొంచెం ఉప్పు సరిపోయింది లేదు చూసుకుందాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. కొత్తిమీర ఎంత వేసినా మా వాళ్ళు వద్దనరు, అంత ఇష్టంగా తింటారు కొత్తిమీర. సో ఈ విధంగా అయితే వేసేసుకున్నాను తాలింపు. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి అయితే ట్రై చేయండి. అరటికాయ ముక్కలు మరీ మెత్తగా స్మాష్ అయితే చేయకండి, ఇలా కనిపించేట్టు ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, మీకైతే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఏమన్నా ఉంటే పెట్టండి. ఏం కావాలో కూడా పెడితే నాకు వచ్చినట్టు నేను చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా.